ఎన్టీఆర్ జిల్లాలోని వేదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం వద్ద ఎన్ఎంఆర్ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ ఉద్యోగులు గత 10 నుంచి 15 సంవత్సరాలుగా దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్నారు. తమను అవుట్సోర్సింగ్ నుంచి పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. వారు 2-3 నెలల క్రితం తమ సమస్యల పరిష్కారం కోసం కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. గత 7 నెలలుగా తమకు ఎలాంటి జీతాలు అందడం లేదని ఎన్ఎంఆర్ ఉద్యోగులు ఆరోపించారు. కోర్టు ఆదేశాలు లేకుండా అలాగే దేవస్థానం ఈవో అనుమతి లేకుండా ఉద్యోగులు ధర్నా నిర్వహిస్తున్నారని ఈవో సురేష్ తెలిపారు. ఈ పర్మనెంట్ అంశం ఇప్పటికే కోర్టులో పెండింగ్లో ఉందని ఈవో స్పష్టం చేశారు. ఆ ఉత్తర్వులు వాళ్ళు కోర్టుకి అప్రూవ్ చేయాలి. ప్రస్తుతానికి ఈ మ్యాటర్ కోర్టులో ఉంది. ఈ కోర్టులో ఉండగా వాళ్ళు రూల్కి నిబంధనలకి విరుద్ధంగా కట్టేసి వాళ్ళు నిరసన తెలియజేస్తారు. ఈ నిరసన మా దేవాలయ దండాల శాఖ కారణంగా నేను కంప్లైంట్ ఇష్టం జరిగింది. మేము 12 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. ఇక్కడ 12 కాదండి, 15-16 సంవత్సరాల నుంచి చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు వాళ్ళకి మామూలుగా శాలరీస్ ఇచ్చారండి, అకౌంట్స్కే వేశారు. శాలరీస్ కూడా బడ్జెట్ శాంక్షన్ ప్రకారమే శాలరీస్ పెంచుకున్నారు, శాలరీస్ వేశారు, బాగానే ఉంది. కానీ ఇప్పుడు వచ్చేసిన తర్వాత అవుట్సోర్సింగ్ ఆర్డర్స్ ఇస్తాము, తీసుకోండి, ఏజెన్సీకి వెళ్ళిపోండి అని చెప్పేసి అంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అనేది మీరే చెప్పండి. మాకు ఇది ఏదైతే వద్దండి, మేము అవుట్సోర్సింగ్ ఆర్డర్స్ వద్దని చెప్తాం. మాకు ఎంప్లాయీ కోడ్ కూడా ఉందండి, దేవాదాయ శాఖ ఇచ్చిన ఎంప్లాయీ కోడ్ కూడా ఉంది. కానీ మమ్మల్ని ఇచ్చేసేసి 10,000 జీతం ఇస్తున్నారండి. అన్నదానంలో పని కానీ ఎలాంటి చీపులు పట్టుకుంటే నావస్తోటి ఊళ్ళో వాళ్ళు కానీ చుట్టుపక్కల ఊరు వచ్చి చేసేటోళ్ళు గారు. అప్పుడున్న సారు మీకు ఎంతో కొంత జీతం ఇస్తామో మీకు అన్నం పెడతామని చెప్పి 150 రూపాయలు నెలకి ఇచ్చి చేయించుకుంటూ వచ్చారు. ఇప్పుడు మాకంటే 7 గంటలు వచ్చిన వాళ్ళకి అదే జీతం, మీకు అదే జీతం అని 20 సంవత్సరాలు చేస్తున్నాం. మాకు ఎంప్లాయీ కోడ్ ఉంది, మాకు సంతకాలు ఉన్నాయి, హైలైట్ కార్డులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఉన్నా కూడా వెనకొచ్చిన వాళ్ళకి